ఆశా వర్కర్గా ఉద్యోగం పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నా తనకు కాకుండా వేరే ప్రాంతానికి చెందిన ఆమెకి ఉద్యోగం ఇచ్చి తనకు అన్యాయం చేశారంటూ కాకినాడ రూరల్ మండలం వాకలపూడి ఫిషింగ్ హార్బర్కు చెందిన మేడిశెట్టి సాయి లక్ష్మి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాకలపూడి పంచాయతీ పరిధి ఫిషింగ్ హార్బర్లో ఆశా వర్కర్ పోస్టు ఖాళీగా ఉందని అప్లై చేసుకోవడం జరిగిందని, ఫిబ్రవరి 25వ తేదీన ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అవ్వడం జరిగిందన్నారు. మెరిట్ను బేస్ చేసుకుని ఉద్యోగం ఇస్తామని చెప్పి తనకు కాకుండా వాకలపూడికి చెందిన చీకట్ల దుర్గా భవానికి ఉద్యోగం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిషింగ్ హార్బర్కు చెంది విద్యార్హత, మెరిట్, వయస్సు అన్నిటిలోనూ అర్హత కలిగిన తనకు కాకుండా ఏ అర్హత లేని చీకట్ల దుర్గా భవానికి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. తన భర్త కూలి పని చేస్తారని, తనకు 2 పిల్లలున్నారని, ఆశా వర్కర్ ఉద్యోగాన్ని తనకు ఇప్పించి న్యాయం చేయాలని ఆమె కోరారు. నమస్తే అండి, నేను ఫిషింగ్ హార్బర్లో ఉంటాను. నా పేరు మేడిశెట్టి సాయి లక్ష్మి అండి. నేను ఇలాగా మా ఊర్లోనే ఆశా వర్కర్ పోస్ట్ కానీ అప్లై చేసుకున్నానండి జూలై 4వ తారీఖున. జూలై 4వ తారీఖున పెట్టుకుంటే మన ఫిబ్రవరి 25వ తారీఖు ఇంటర్వ్యూ రమ్మని నాకు ఫోన్ వచ్చిందండి. ఇంటర్వ్యూకి వెళ్ళాను, అటెండ్ అయ్యానండి. అక్కడ ఏమన్నారంటే మెరిట్ ద్వారా తీస్తానని చెప్పారండి. కానీ మా ఫిషింగ్ హార్బర్లో ఉన్న వాళ్ళకి మాకు కాకుండా వాకలపూడిలో ఉన్న చీకట్ల దుర్గా భవాని అనే అమ్మాయికి ఇచ్చారండి. మెరిట్ ద్వారా చూసుకున్నా, వయసు ద్వారా చూసుకున్నా నాకే అర్హత ఉందండి. కానీ నాకు కాకుండా బయట వాకలపూడి వాస్తవులకి ఇచ్చారండి ఈ పోస్టు. మా ఆయన గారు కూలి పని చేసుకుంటారండి. నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి నేను ఈ ఉద్యోగానికి పెట్టుకున్నానండి. ఎమ్మెల్యే గారు కూడా నీకే వస్తుందమ్మా, మీ ఊరు పోస్ట్ కదా అని మాట ఇచ్చారండి. కానీ తీరా చూస్తే మన 18వ తారీఖున నా బదులుగా ఇంకొక అమ్మాయి జాయిన్ అయ్యిందండి. నాకు న్యాయం కోరాలని, న్యాయం జరగాలని మీడియా వాళ్ళని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.